ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ वसुदेवसुतं देवं कंसचानूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। समस्तजनकल्याणे निरतं करुणामयं नमामि चिन्मयं देवं सद्गुरुं ब्रह्मविद्वरम्। हरि ओम्। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् भगवद्गीते भवद्वेषिणीम्। 12వ అధ్యాయం 13, 14 కలిపి చదివేద్దాం. అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖః సుఖక్షమీ సంతుష్టః సతతం యోగి యతాత్మా దృఢనిశ్చయః మయ్యర్పితమనో బుద్ధిః యో మద్భక్తః సమే ప్రియః యో మద్భక్తః సమే ప్రియః. ఏ అర్జున, ఇటువంటి భక్తుడు నాకు చాలా ప్రీతి. ఓయ్, ఎవరు స్వామీజీ ఈ మాట చెప్తున్నారండి అంటే సాక్షాత్తు నారాయణుడు, భగవంతుడే చెప్తున్నాడు. ఇటువంటి వ్యక్తి నాకు చాలా ప్రీతి అని. మా స్వామీజీ చెప్పారు, 13 నుంచి 19 వరకు ఉన్న అన్ని శ్లోకాలు కంఠతా పెట్టండి అన్నారు. ఎందుకు స్వామి అంటే ఇవి ఆ మహాత్ముల్ని మనం స్తుతించే పూజా పుష్పాలు లాంటివి. 13వ శ్లోకం నుంచి 19వ శ్లోకం వరకు అన్ని కూడా భక్తుల యొక్క దివ్యమైన లక్షణాలు. నిన్న కొన్ని చూసాం. అద్వేష్ట సర్వభూతానాం, సర్వభూతాలలో దేనిపైన కూడా వారికి ద్వేషభావం ఉండదు, ఎవరిని ద్వేషించరు మహాత్ములు. అద్వేష్ట సర్వభూతానాం మైత్రిహి. మరి ఎలా ఉంటారు స్వామీజీ ఎవరిని ద్వేషించకపోతే? అందరితో కూడా స్నేహభావంతో ఉంటారట, మైత్రిహి. ఇంకా కరుణ, కరుణాభావంతో ఉంటారు. నిజానికి ఆ మహాత్ముని ఆ పై స్థాయి నుంచి మన స్థాయికి దించేది ఈ కరుణాభావం ఒకటే. మన యొక్క దుస్థితి చూసి చెలించి వాళ్ళందరూ ఆ స్థాయి నుంచి మన స్థాయి వరకు వచ్చారన్నమాట. కరుణ. నిర్మమః, మమ అనే ప్రత్యయం వాళ్ళకు ఉండదట. మమ అంటే నాది అనే వృత్తే, ఆ ఆలోచనే వాళ్ళల్లో ఉండదు. నిర్మమ. నిరహంకారః, నిరహంకారః అంటే నిన్నేం చెప్పుకున్నాము? నిర్గత అహం ప్రత్యయః. అహం ప్రత్యయం ఏదైతే ఉందో, నేను నేను అనే అహం ప్రత్యయ నిర్గతః. నిర్గతః అంటే అది డిసపియర్ అయిపోయిందంట. అబ్బా, దానిని అనకో చేయటం కాదు, దానిని తక్కువ చేయటము కాదు. ఈ మహాత్ములు దాని పరిస్థితి ఏంటి స్వామీజీ అండి అంటే నిర్గతం,
నిర్గతము అంటే అది ఎప్పుడో డిసపియర్ అయిపోయింది, కాలంలో కలిసిపోయింది అహం అనే వృత్తి. నిరహంకార. ఇక్కడి వరకు నిన్న చూసాం. స్వామి ఆ దివ్య స్వరూపుల యొక్క లక్షణాలు ఇంకా ఏమైనా చెప్తారా? ఇంకేమైనా ఉన్నాయంటే మనం చెప్పుకోవడానికి భయం ఏంటండి? భగవంతుడే కీర్తిస్తున్నాడు వాళ్ళని. సాక్షాత్తు నారాయణుడు కీర్తిస్తున్నాడు భక్తుల్ని. అయితే చెప్పండి స్వామి, ఇంకా వాళ్ళ స్వభావం ఏంటండి అంటే సమదుఃఖ సుఖ. దివ్య స్వరూపులంట సుఖ దుఃఖాలు రెండింటిలో కూడా సమంగా ఉంటారు. చూడండి ఎంత మంచితనమో వాళ్ళు. సుఖం కలిగినా దుఃఖం కలిగినా వారి యొక్క సమత్వాన్ని వారు పోగొట్టుకోరు. ఎలా స్వామీజీ వారికి సాధ్యము, మనకు సాధ్యం కావట్లేదండి అంటే, వాళ్ళు ఏ రకంగా ఈ స్థితిని చేరారో శంకర భగవత్పాదులు భాష్యంలో చెప్తారు. ఈ ఈ ఈ పదానికి భాష్యం రాస్తూ ఆయన ఏమంటాడన్నారు శంకరాచార్యులు వారు? సమే దుఃఖ సుఖీ ద్వేష రాగయోహో అప్రవర్తకో యస్య అంటాడు ఆయన సంస్కృతంలో. అది ఎలా వాళ్ళు సాధిస్తారు? ఈ సమత్వాన్ని వాళ్ళు ఎలా సాధిస్తారటండి అంటే, దీన్ని కొంచెం ఎనాలిసిస్ చేస్తే ఒక పారాగ్రాఫ్ అంతా అవుతుంది. శంకర భగవత్పాదులు ఒక లైన్ లో రాసేశారు ఈ ఈ స్థితి వాళ్ళు ఎలా పొందుతారు అని. జనరల్ గా సుఖము దుఃఖము అనేవి రెండు రకాలైన అనుభవాలు ప్రపంచం మనకి ఎప్పుడు ఇస్తారు. ప్రపంచం నుంచి వస్తాయి. కొన్నిసార్లు సుఖం వస్తుంది, కొన్నిసార్లు దుఃఖం వస్తుంది. అయితే మనం ఏం చేస్తామండి? సుఖం వచ్చినప్పుడు దానిపైన అనురాగాన్ని పెంచుకుంటాం, అటాచ్మెంట్ అవుతాం. ఏ సుఖకరమైనదైనా సరే, వస్తువు కానీ వ్యక్తి కానీ సందర్భం కానీ సుఖంగా ఉంది అంటే దానిపైన అనురాగం. అదే ప్రపంచం దుఃఖాన్ని ఇస్తే ఏం చేస్తామండి? ఆ ద్వేష భావాన్ని పెంచుకుంటాం. ఇది కావాలి అంటాం, ఇది వద్దు అంటాం కదండి. ఇది మన యొక్క సహజమైన శైలి, మన మనస్సు యొక్క ప్రవర్తన శైలి. ఆ మహాత్ముడంట దుఃఖే సుఖే ద్వేష రాగయోహో. ద్వేష రాగయోహ అంటే ఈ రాగద్వేషాలు ఉన్నాయి కదా, అనురాగము ద్వేషము అని. అప్రవర్తక. అప్రవర్తక అంటే ఆయన సుఖం పైన అనురాగాన్ని పెంచుకోడు, దుఃఖం పైన ద్వేషాన్ని పెంచుకోడు. అంటే సుఖ దుఃఖాలు రెండు బయట నుంచి వచ్చినప్పుడు వాటిని ఏమనడు, కానీ ఆయన మనస్సుని ఆయన దాన్ని జాగ్రత్తగా ఉంచు. సుఖం కలిగినప్పుడు దానిపైన అనురాగం పెంచుకోకు, దుఃఖం కలిగినప్పుడు దానిని ద్వేషించుకో. తన మనస్సును మాత్రం ఈ రాగద్వేషాల వైపు వెళ్లకుండా కంట్రోల్ చేసుకుంటాడు కాబట్టి సమంగా ఉంటాడు. ఇంకా దానికి సుఖము అని లేబుల్ చేయవలసిన అవసరం లేదు, దుఃఖం అని లేబుల్ చేయవలసిన అవసరం లేదు. ఏం స్వామి? అది సహజం. అవి సహజం. అవి ఎండ వచ్చినప్పుడు వేడిగా ఉండొద్దంటే ఎలా అవుతుంది? ఎండ స్వభావమే వేడి. చలి వచ్చినప్పుడు అమ్మో చలి, దాని స్వభావమే చలి. నువ్వు దీన్ని ద్వేషించుకు, దాన్ని ప్రేమించుకు. ఎందుకయ్యా అంటే ఆగమా పాయిను అనిత్యాహ తాంతితిక్షస్వ భారత. అవి వస్తూ పోయితూ ఉండేవి, అది స్వాభావికంగా జరిగే పరిస్థితి. కాబట్టి ఈ రెండు హుక్కులు మనం తీసేయాలి రెండింటి పైన. ఇది మన సాధన. సుఖంగా ఉంది కదా అని మనం ఎక్కువ అటాచ్మెంట్ అయిపోకూడదు. స్వామీజీ ఆ డిష్ అంటే ఆ డిషే నేను తింటాను స్వామి, ఎంత బాగుంటుందో. మరి కాకరకాయ కోరుతా, అమ్మో కాకరకాయ ఈరోజు ఈ కాకరకాయ అంటూ స్కిప్, లంచ్ స్కిప్. ఆహా, రెండు వస్తుంటాయి. మనం మాత్రం ఈ హుక్కులు పెట్టకుండా ఉంటే మనం బ్యాలెన్స్ గా ఉంటాం. సుఖ దుఃఖాలలో సమత్వంగా ఉండాలి అంటే భగవత్పాదులు, ఆయన మహాత్ముడు జీవన్ముక్తుడు కాబట్టి ఆయనకు తెలిసింది ఆ మెకానిజం. ఈ విధంగా చేస్తే మనం చెలించం ఈ ద్వంద్వాలు కలుగుతున్నప్పుడు. దీనికి మా ఆచార్యులు వారు సాధనగా, ఎందుకంటే అంటే ఇది చాలా ముఖ్యమైన విషయం జీవితంలో. ఈ సుఖ దుఃఖాలు రెండు కలుగుతాయి, రెండింటితోని మనం నృత్యం చేస్తాం. కొంతమందిని దూరం చేసేసుకుంటాము, కొంతమందిని దగ్గర చేసుకుంటాం. దగ్గర చేసుకున్న వాళ్ళని మళ్ళీ దూరం చేస్తాం, దూరం చేసిన వాళ్ళని దగ్గర చేస్తాం. ఆసిలేషన్ స్థిరత లేకుండా మన జీవితాన్ని మనం గడుపుతాం, స్థిరంగా ఉంచుకోం, కేవలం ఈ ద్వంద్వాల కారణంగానే. కాబట్టి ఒక సాధకుడుగా సుఖ దుఃఖాలు ఎలా చూడాలో ఆయన కొన్ని హింట్స్ చెప్పారు మనకి.
ఎలా చూడాలటండి అంటే, మొదటిది సుఖదుఖాలు 2 కలుగుతున్నప్పుడు, అవి వ్యక్తుల వల్లనో, వస్తువుల వల్లనో కలుగుతున్నాయి అనే భావం తీసేసి, ఇవన్నింటికి మూల కారణం పరమాత్మ అనే భావాన్నే ఉంచుకోండి. ఈ ఈ సందర్భానికి ఇది అవసరం కాబట్టి ఇది ప్రసాదించాడాయన. ఈ సందర్భానికి ఇది ఇలా అవ్వాలి కాబట్టి ఇది ఆయన ప్రసాదించాడు అని ఈ నిష్ఠూరాన్ని జనాల పైన, వస్తువుల పైన తీసేసి ఆల్మైటీ పైన పెట్టడమే. ఎందుకంటే ఆయన పితృవత్తు. మన తల్లిదండ్రితో సమానుడు కాబట్టి మన మనస్సులో ఆ పీడ భావం పోతది. సుఖదుఖాలు కలిగినప్పుడు. లేదు ఆ వ్యక్తి కారణం అంటే మనం ఏం చేస్తాం? మన మనస్సులో వాళ్ళ గురించి ఇల్ ఫీలింగ్ బ్రూడింగ్ చేసుకుంటాం. అది కలుషితం చేసేస్తది మన మనస్సుని. కాబట్టి ఈటికి వస్తువులు, వ్యక్తులు కాదు, పరమాత్మ ఈ సందర్భానికి ఇలా నాకు ప్రసాదించాడు అంతే. దాని ద్వారా నేను ఎళ్ళటమే. మనం రోడ్‌లో ప్రయాణించినప్పుడు పెద్ద టన్నెల్ వచ్చిందని భయపడంగా టన్నెల్‌లో నుంచి వెళ్తేనే ఇప్పుడు ఒకసారి మనం బయటకొచ్చేస్తాం. వి హావ్ టు పాస్ త్రూ ఆల్ ద ఎక్స్‌పీరియన్సెస్. వి కెనాట్ ఎస్కేప్. మీరు నేనే కాదండి, ఎంతటి మహాత్ముడికైనా సుఖదుఖాలు తప్పవు. మనం అనుకుంటాం ఆల్సి ఎవ్వరు 2 అందరికీ కొడతాయి. ఇలా జీవితం అంతా సుఖ పార్శ్వము ఉండదు, దుఃఖ పార్శ్వం ఉండదు. అది ఆగమాపాయిను అనిత్య. అవి సహజంగా జరిగే అటాక్స్. కాబట్టి ఆ టన్నెల్ ద్వారా మనం పాస్ అయిపోవటం. ఇది ఒకటి. 2 ఇంక కొంచెం మెచ్యూరిటీ ఉంటే మనం ఎలా ఆలోచిస్తామంట, అవి మన ఎదుగుదలకు అవసరం. కష్టమైన పీరియడ్ కూడా మన ఎదుగుదలకు అవసరమే. సుఖమైన పీరియడ్ కూడా మన ఎదుగుదలకి అవి అవసరమైన ట్రీట్మెంట్స్. మాత్ర చేదుగా ఉంటది. మాత్ర చేదుగా ఉన్నంత మాత్రాన అది అపకారం చేస్తదని మనం అనుకోకూడదుగా. అది ఉపకారమే చేస్తది. చేదే ఉపకారం చేస్తది. కాబట్టి ఇది కొంచెం మెచ్యూరిటీ. అవి నాకు అవసరం. నా నా పరిణితికి అవసరమైనవి అనే బుద్ధిని ఉంచుకోవాలి. ఒక రాజుగారంట కొత్తగా పదవీ స్వీకారం చేశారంట. అందరూ అనుకున్నారంట, అబ్బా! ఈ రాజుగారు కొత్త పదవీ స్వీకారం చేశాడు గదా! కొత్తగా ఏమేం చేస్తాడు అనుకున్నాడంట. ఏం చేశాడంటే ఆయన పదవీ స్వీకార పత్రం పైన సంతకం పెట్టి, ఈ రోజు నుంచి మన ప్యాలెస్‌లో పనిచేస్తున్న వర్కర్స్ అందరూ మానేయండి అన్నాడు. ఆ! ఇదేంటి కొత్త చట్టం వింతగా ఉంది. వర్కర్స్ అందరూ మానేయండి అనేసరికి రాణి పరివారము, మంత్రి పరివారము వీళ్ళందరూ వచ్చి ప్రభు ఇలా అయితే ఎట్టాగా? ఎవరు మనకు చేస్తారు? వంట ఎవరు చేస్తారు? క్లీనింగ్ ఎవరు చేస్తారు? బట్టలెవరు ఉతుకుతారు? గార్డెనింగ్ ఎవరు చేస్తారంటే రాజుగారు అన్నారంటే, "మీరున్నారుగా చెయ్యండి" అన్నాడు. "మేమా?" అన్నారు. "మరి ఎవరు చేయకపోతే మానేయండి." అంటే రాణిగారులు, మంత్రిగారులు ఏ రోజు జీవితంలో ఎరగరు ఆ పరిస్థితి. వంట చేయడం, అంట్లు తోమటం, బట్టలు ఉతకటం, క్లీన్ చేయటం, పని వారం రోజులు ఈ ఈ ఈ ఫ్రేమ్‌లో ఉంచాడంట రాజుగారు. వారం రోజులు ఫ్రేమ్‌లో ఉంచి ఆ తర్వాత ఆ ఫ్రేమ్ తీసేసాడంట. అప్పుడు వాళ్ళన్నారంట, "స్వామి ఇన్నాళ్ళు వీళ్ళు చాకరీ చేస్తుంటే మాకు దాని స్వభావం చేయలేదు. మా కోసం ఇంత కష్టపడతారా వీళ్ళు" అన్నారంట. ఆ! కాబట్టి కష్టము, లాభము రెండింటి ద్వారా పాస్ అయితేనే మన ఎదుగుదల వస్తది. అవి మనకు 2 మంచి మాత్రలే. ఒకటి తియ్య మాత్ర, ఒకటి చేదు మాత్ర అంతే ఆయన చెప్పారు. కాబట్టి అవి మనకు అవసరము అని మనం వాటిని భావించాము అంటే అది మనకి సాధనాపరంగా ఉంటది. మహాత్ముడికైతే సహజంగానే ఆయన రాగద్వేషాలకు అతీతంగా ఉంటాడు. మనస్సు యొక్క సహజ శైలి నుంచి పైకెళ్ళిపోయాడు కాబట్టి ఆయన రాగద్వేషాలు ఉండవు కాబట్టి సమానంగా ఉంటాడు. సమే సుఖ దుఃఖే. మరి స్వామి ఇంకా ఏదైనా చెప్పండి అంటే క్షమి. క్షమి అంటే సర్వులను క్షమించే స్వభావం కలవాడు. ఎందుకో ఈ క్షమాగుణానికి అందరూ కూడా భృగువు, విష్ణువు కథ చెప్తారండి. భృగువు ఒక ఋషి అయినా నారాయణుడు వక్షస్థలం మీద తన్నేస్తాడాయన. నారాయణుడు పాదం చూస్తేనే జన్మ జన్మల పాపం పోతది. అటువంటి సాక్షాన్ భగవన్నారాయణుడు వక్షస్థలం మీద తన కాలుతో తంతాడు. తంతే స్వామి ఈయన కాలు పట్టుకుని మరి క్షమాగుణానికి పరాకాష్ట. లక్ష్మీదేవికి కోపం వచ్చిందంట. ఎంత ఋషి అయితే మాత్రం నీ వక్షస్థలాన్ని తంతాడా?
ఆ కథంతా అయిపోయిన తర్వాత భృగు నేర్చుకున్న పాఠం ఏంటండి అంటే సత్వగుణం అంటే ఇదా అని తెలిసిందంట ఆయనకి. మనం అనుకుంటాం సాత్వికులం అని, కానీ సత్వగుణం అనేది మహాపరాకాష్ట. నారాయణుడు వచ్చి ఈయన కాలు పట్టుకున్నాడు, ఏమైనా నీకు నొప్పి పెట్టిందా నాయన అని. ఆయన సహజ సాత్వికుడు కాబట్టి. క్షమి అంటే అందరినీ క్షమించే గుణం ఆ దివ్య పురుషులకే ఉంటుంది. మహాత్ములకి, భగవంతుడికి, గురువులకి, ఈ ముగ్గురికి ఉంటది అని చెప్తారు. అయితే ఈ క్షమాగుణం మా స్వామి చెప్పారు 4 రకాలుగా ప్రజలు దీనిని పాటిస్తారట క్షమాగుణాన్ని. ఉత్తముడి యొక్క క్షమాగుణం ఎలా ఉంటది, మధ్యముల యొక్క క్షమాగుణం ఎలా ఉంటది, అధముడు యొక్క క్షమాగుణం ఎలా ఉంటది. అందరూ క్షమిస్తారు, కానీ వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉంటుందో చెప్తారంట. ఉత్తముడంట మనం తప్పు చేసి మనం అడగకపోయినా సహజంగానే ఆయన క్షమిస్తాడంట. సహజ క్షమాశీలత అనేది. క్షమించడమే కాదు, మనం చేసిన అపకారాన్ని మర్చిపోతాడు కూడా. గురుదేవ్ అనేవారు గొప్ప యాటిట్యూడ్ ఏంటండి అంటే ఫర్గివ్ అండ్ ఫర్గెట్. క్షమించు, అదే కాదు వాళ్ళు చేసిన అపకారాన్ని మర్చిపో. ఫర్గివ్ అండ్ ఫర్గెట్ ఉత్తముడు యొక్క లక్షణం. మనం అడగవసరం లేదు, సహజంగానే వాళ్ళు క్షమించేస్తారు. మధ్యముడు రెండో వాడు ఏం చేస్తాడంట, మనం అడిగితే క్షమిస్తాడట. ఇదిగో నేను ఈ తప్పు చేశాను, నన్ను క్షమించు అంటే వాడు క్షమిస్తాడు, కానీ మనం అడిగితే క్షమిస్తాడు ఆయన. ఈయన రెండో రకం. మూడో వ్యక్తి ఉన్నాడంట, ఈయన అడిగితే క్షమిస్తాడట. మనం అడిగితే క్షమిస్తాడు, కానీ తను క్షమించిన ఆ ఉదార గుణం పైన ఆయన క్రెడిట్ తీసుకుంటాడంట. జీవితాంతం ఈ వ్యక్తి గుర్తించుకుంటాడంట, నేను క్షమించాను, ఆ రోజు నేను క్షమించాను అని. వీడు ఆ క్రెడిట్ తీసుకుంటాడు. అంటే దాన్ని కూడా అహంభావంగా, ఒక రకమైన అహంకార వృత్తిగా మార్చుకొని దాచుకుంటాడు. సద్గుణం అయినప్పటికీ కూడా అంత శోభ ఉండదు. ఈయన మూడో రకం. నాలుగో వ్యక్తి ఉంటాడంట, ఆయన కూడా క్షమిస్తాడట, కానీ క్షమించకపోతే కుదరదట. మనం కూడా కొంతమందిని అంటాం, క్షమించాంలే పో అని. ఎందుకంటే వాడు బలవంతుడు, క్షమించకపోతే వాడు తిరిగి మళ్ళీ రెండో రౌండ్ వేస్తాడు. కాబట్టి క్షమాగుణం ఉన్నప్పటికీ కూడా మన మనస్సులో దాని స్వీకరణని బట్టి దాని పరిపక్వత ఉంటుంది అంట. మొదటిది గురుదేవులు చెప్పింది ఏంటండి అంటే వాళ్ళు అపకారం చేసినప్పుడు క్షమించడమే కాకుండా అది మర్చిపోవాలి. ఆ అపకారం మనం కంప్లీట్ గా మరిచిపోతే వాడి మనస్సు ఉత్తమమైన అంతఃకరణం. క్షమి. అర్జున, ఇవన్నీ దివ్య పురుషుల యొక్క లక్షణాలు. ఒక వ్యక్తి అంట ఆఫీస్లో బాసు భగవద్గీత లెక్చర్ విన్నాడంట. ముందు రోజు స్వామి ఏమో క్షమించాలి అని చెప్తున్నారంట. శుభ్రంగా అర్థమైందంట. ఆయన ఆఫీస్లో బాస్ అయితే వాళ్ళ ఆఫీస్ యొక్క టైం మార్నింగ్ 9 గంటలకి వాళ్ళ ఆఫీస్ టైం ఉండేదంట. ఈయన కాస్త ఉదారంగా ఉండడం చూసి ఆఫీస్ స్టాఫ్ అందరూ కూడా 9:15, 9:30, 10, 11 రావటం మొదలు పెట్టారంట. ఎందుకంటే ఈయన కొంచెం ఉదారంగా కనిపిస్తున్నాడు, ఈయన ప్రాక్టీస్ చేస్తున్నాడు క్షమాగుణాన్ని. కొంతమంది ఏ కారణం లేకపోయినా నేను పట్టించుకోవట్లేదు, ఉత్తుత్తి సెలవులు పెట్టి ఊరుగా తిరుగుతున్నారంట. ఇంత ముందు వరకు బాగా జరిగిన ఆఫీస్ వర్క్ పడుతుందంట. అది పడుకుంటే ఈయన గురువు గారి దగ్గరికి పరిగెత్తి వెళ్ళాడంట. గురువుగారు మీరు క్షమించమన్నారు కదా, నేను క్షమించడం సాధన చేస్తే మా ఆఫీస్ ఇలా అయిపోయింది, ఏం చేయమంటారు అన్నాడంట. గురువు గారు అన్నారంట, అరే అబ్బాయి, క్షమాగుణం కూడా వివేకపూర్వకంగా ఉండాలిరా. వివేకపూర్వకంగా అంటే దానికి కొంత నాలెడ్జ్ ఉండాలి, దానికి కొంత థింకింగ్ ఉండాలి. ఇదేదో మన కథ చెప్తారు చూడండి. ఒక ముసలమ్మని ఒక కుర్రోడు రోడ్డు నుంచి ఇటువైపు నుంచి అటువైపు తీసుకెళ్లిపోయాడంట. ఏమిరా తీసుకెళ్లావని వాడి స్నేహితుడు అడిగితే, ముసలమ్మ కదా, రోడ్డు దాటలేదేమో, ఈ వైపు నుంచి ఆ వైపుకు దాటించి. ఏం ముసలమ్మ నువ్వు సంతోషం, నీ ముఖం సంతోషం రా విధవా, నేను అక్కడ షాప్ దగ్గర నిలబడతాను, నాకు అవసరం అక్కడ.
నువ్వు సహాయం చేయటానికి నాకు అవసరం లేని సహాయం అది. నేను మళ్ళీ ఇటు నుంచి అటు వెళ్ళాలి, మరొకడు ఎవడో తీసుకుపోవాలి అటువైపు. అంటే వివేక పూర్వకంగానే సద్గుణాలను శోభన చెయ్యాలి. అర్థమవుతుంది. ఇది కూడా మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ప్రతిదానికి అందుకే థింక్ బిఫోర్ యాక్ట్ నెక్స్ట్ అంటారు. ఆలోచన చేసి యాక్ట్ చేస్తూ ఉండాలి. ఎవరో ఈ బాబు ఇది కావాలని అడిగారు అనుకోండి, వాళ్ళకి అవసరమా కాదా చూసి దానం, దాన్ని పాత్ర దానం చెయ్యాలి అంటాడు భగవంతుడు కృష్ణుడు. అడిగాడు కదా, నా దగ్గర ఉన్నాయి కదా అని ఇచ్చేస్తే వాడు దాన్ని ఇంకెక్కడో యూజ్ చేస్తూ నువ్వు వాడిని చెడగొట్టిన వాడివి అవుతావు. కాబట్టి వివేక పూర్వకంగానే సద్గుణాలని మనం సాధన చేస్తూ ఉండాలి. అది క్షమాగుణమే కావచ్చు, ఉదార గుణమే కావచ్చు, సహించే గుణం కావచ్చు. వీటన్నిటిలో ఈ జాగ్రత్త ఒకటి తీసుకోవాలి అని గొప్పవాళ్ళు చెప్తారు. బాగుంది. అది కూడా సాధనే అండి, అది కూడా సాధనే. తరువాత లక్షణం ఏంటి స్వామీజీ అండి అంటే సంతుష్ట సతతం. మహాత్ముడు సంతుష్టుడంట. సంతుష్టుడు అంటే ఎప్పుడూ కూడా తృప్తిని కలిగి ఉండడు. సంతుష్టం అంటే ఎప్పుడూ తృప్తిని కలిగి ఉండడు. అయితే ఈయన సంతుష్టి ఎలాంటిది స్వామీజీ అండి అంటే సతతం. ఏదో పొందినప్పుడు తృప్తిని పొందడము, పొందనప్పుడు తృప్తి లేకపోవటము కాదు. అందుకే భగవత్పాదుడు ఏమంటాడు, లాభే అలాభేచ. లాభే అంటే పొందినప్పుడు, అలాభే అంటే పొందనప్పుడు. రెండు పరిస్థితుల్లో కూడా ఈయన అంతఃకరణ ఎలా ఉంటదంటే ఉత్పన్న అలం ప్రత్యయ. ఎప్పుడూ కూడా ఆయన సంతుష్టిగానే ఉంటాడు. లాభే అలాభేచ ఉత్పన్న అలం ప్రత్యయ. దీని పేరు ఆయన సంతుష్ట సతతం అన్నదానికి నిర్వచనం చెప్తాడు. బాగుంది స్వామీజీ. కానీ స్వామీజీ సంతుష్టి అన్నారు కదా, అది ఎలా ఉంటది స్వామి? ఆలోచించాలి. మామూలుగా మన తెలుగులో దీనికి ట్రాన్స్లేషన్ చేసే పదం ఏంటి స్వామీజీ అంటే తృప్తి. తృప్తి అంటాం కదండి. సంతుష్టి సంస్కృతంలో తెలుగులో చెప్పుకుంటే తృప్తి, కంటెంట్మెంట్. ఈ తృప్తి వచ్చినప్పుడంట జాగ్రత్తగా వినండి. ఈ తృప్తి వచ్చినప్పుడు మన అంతఃకరణలో ఒక వృత్తి వస్తుందట, ఒక థాటు. ఏంటి స్వామీజీ ఆ వృత్తి అంటే అలం. అలం అంటే ఇక చాలు. అలం ప్రత్యయం అంటే అర్థం ఏంటో తెలుసండి. ఇక చాలు అనే వృత్తి పుట్టింది అంటే మనం తృప్తులమి అని అర్థం అంట. అబద్ధాలు ఆడితే లేదు, మన అంతఃకరణ అనాలి ఇక చాలు. ఈ అలం ఇక చాలు అని వచ్చింది ఏంటి అంటే మనం తృప్తులమని అర్థం. కానీ ఆయన అంతఃకరణ ఎప్పుడూ కూడా ఇక చాలు అన్నట్టే ఉంటదటండి. మరి వాళ్ళ పరిస్థితి ఏంటో మనకే అర్థం కాదు. లాభే అలాభేచ. దేనినైనా పొందినప్పుడు, ఏది రానప్పుడు, రెండు పరిస్థితుల్లో కూడా తృప్తిగా ఉంటాడంట. ఒక గొప్ప యోగి దగ్గరికి ఒక సాధకుడు వెళ్ళాడంట. ఆయన చాలా గొప్ప యోగి. వెళ్ళి, మహాత్మా, జీవితంలో అనేక ప్రాబ్లమ్స్, అనేక సమస్యలు వస్తాయి కదా, వీటన్నింటినీ ఎదుర్కోవాలి అంటే అంతఃకరణలో నేను ఉంచుకోవలసిన లక్షణం ఏంటండి అని అడిగాడంట. అంటే ఆ మహాత్ముడు చెప్పిన సమాధానం ఏంటో తెలుసా అండి? తృప్తిగా ఉండు ఉన్నదాంతో అన్నాడంట. ఏది మన దగ్గర ఉంటే దాంతోనే మనం తృప్తిగా ఉండాలి. అలా కాకుండా మనది కాని దానిపైన మనం ఆశలు పెంచుకున్నామా, మన జీవితాన్ని మనం రాంగ్ ట్రాక్ లో పెట్టుకున్నట్టే. అది ఎవరైనా సరే, ఒక గొప్ప నాయకుడు ఉన్నాడు అనుకోండి, నీది ఏదో అది నువ్వు ఆశించు. ఒక గొప్ప బిజినెస్ మ్యాన్ ఉన్నాడు అనుకోండి, నీది ఏదో దాంతో నువ్వు తృప్తిగా. ఒక పేదవాడు ఉన్నాడు అనుకోండి, వాడికి ఏదో కొంత ఉంటాదిగా,
దాంతోనే తృప్తిగా జీవించటం నేర్చుకోవాలి అంట. అందుకే ప్రపంచంలో ధనవంతుడు ఎవరండి అంటే, ప్రపంచంలో తృప్తి గలవాడు ధనవంతుడు అంటారు సుభాషితం. ప్రపంచంలో పేదవాడు ఎవడండి అంటే, ఆశ గలవాడు పేదవాడట. ప్రతిదానికి ఆశపడుతూ ఉంటే వాడు పేదవాడి కింద లెక్క. ఉన్నదానితోనే తృప్తిగా ఉంటే వాడు ధనవంతుడి కింద లెక్క. ఇది తృప్తికి ఆశకి ఉన్న తేడా. భగవంతుడి దయ వల్ల ఏదో రకంగా మనకి కొంత కల్పించాడు. దానితోనే మనం సంతోషంగా ఉండటం నేర్చుకోవాలి. ఇంతకన్నా ప్రాక్టికల్‌గా చేయవలసిన సాధన ఇంకా ఏమీ ఉండదు. మనం ఈ గడి దాటాము అంటే మనకి మనస్సులో అలజడి ప్రారంభమవుతుంది. ఇంకా పోరాటాలు, యుద్ధాలు, ఎంత ప్రపంచాన్ని నాశనం చేసింది కూడా ఈ అసంతృప్తి అనే వృత్తేనండి. అవునా కాదా? చరిత్రలో చూడండి, అనేక రకాలైన యుద్ధాలు జరిగాయి. ఈ యుద్ధాలన్నిటికీ కారణం వాడికున్న అసంతృప్తి. ప్రపంచంలో ఎంతమందినో మోసం చేశారు. కారణం అసంతృప్తి. కౌరవులకి, పాండవులకి యుద్ధం జరిగింది అంటే కారణం ఏంటంటే దుర్యోధనుడి యొక్క అసంతృప్తి. రెండో ప్రపంచ యుద్ధం జరిగిందంటే కారణం ఏంటంటే అంటే హిట్లర్ యొక్క పేరాస. ప్రపంచానికి నేనే నాయకుడిని కావాలి అనే ఆశ. అది కాలేదు, విలయాన్ని సృష్టించింది. పెద్ద స్కేల్లో చూసుకుంటే మన ఇంట్లో చిన్న పిల్లడైనా అంతే. వాడి కొన్న బొమ్మతో వాడు సంతృప్తి పడ్డాడండి అంటే ఇల్లంతా హాయిగా ఉంటది. అవునా? వాడి కొన్న బొమ్మతో వాడికి తృప్తి పడితే, వాడు తృప్తి పడలేదా మన ఇల్లు పీకి పందిరి వేస్తాడు. అవునా? చూడండి ఆ వృత్తికి ఎంత బలం ఉందో. కాబట్టి ఈయన సంతుష్ట సతతం. ఎప్పుడు ఎలా స్వామీజీ ఈయన సంపాదించాడు ఇదండి అంటే, ఆయనకి ఆత్మ జ్ఞాన తృప్తి ఉంటుంది. ఆయనకే బోల్డ్ ఖజానా ఉంది. బొమ్మలతో ఆయన ఏం చేసుకుంటాడు ఆయన విషయంలో. కానీ మన ప్రాక్టికల్ విషయంలో మాత్రం చిన్నదేంటంటే, ఏది ఉంటే దానితో మనం సంతృప్తి పడటం సుధాముడు ఇలా ఉండేవాడటండి. మనం అనుకుంటాం సుధాముడు కృష్ణుడి దగ్గరికి వెళ్ళి బోలెడంత సంపద తెచ్చుకున్నాడని. కానీ అది సుధాముడికి సంబంధించిన విషయం కాదు. సుధాముడు దారిద్ర్యంలో ఉన్నప్పుడు కూడా సంతోషంగానే ఉండేవాడు. భగవంతుడు సిరులు ప్రసాదించిన తర్వాత కూడా సంతోషంగానే ఉన్నాడు. ఎందుకు? ఆయన సంతోషానికి కారణం భగవత్ భక్తి. కానీ సుధాముడు భార్య మాత్రం దారిద్ర్యంలో ఉన్నప్పుడు దుఃఖించింది, కృష్ణుడు సిరులు ఇచ్చిన తర్వాత సుఖించింది. ఎందుకంటే ఆమె సంతోషానికి ఆమెకి కల్పించేది బాహ్య పరిస్థితి. అన్ని కంఫర్ట్స్ ఉన్నప్పుడు హాయిగా ఉంది, ఏమీ లేనప్పుడు దుఃఖంగా ఉంది. కానీ సుధాముడు భగవంతుడిని పట్టుకున్నాడు కాబట్టి అవన్నీ మారుతున్నా ఇది మారణ వస్తువు కాబట్టి ఆయన నిత్య తృప్తుడుగా ఉన్నాడు. సంతుష్ట సతతం. ఇంకా ఈయన ఎవరంటే భగవంతుడు చెప్తున్నాడు యోగి. అదేంటి స్వామీజీ యోగి అంటే అష్టాంగ యోగం చేసిన వాళ్ళు కదా అంటే కాదంట. సగుణుడైన నిర్గుణుడైన ఈ భక్తుడు యోగి అంటారు. యోగి అంటే ట్రాన్స్లేషన్ ఏంటండి? యుజ్జు అంటే నిత్యము ఆయనతో కనెక్ట్ అయ్యి ఉండేవాడు. యోగి అంటే నిత్యము భగవంతుడితో అనుసంధానమై ఉంటదట. ఇదొక్క జాగ్రత్త మనం సాధకులుగా మనం చూసుకోవాలండి. అఖండమైన వ్యవహారం చేయండి, ఏం తప్పులేదు. రోజులో 24 గంటలు కష్టపడండి, ఏం తప్పులేదు. కానీ అంతఃకరణలో మాత్రం ఎప్పుడూ ఆ ఎరుక ఉండాలి. అది మీ ఇష్టమైన భగవంతుడి యొక్క నామరూపాలైనా కావచ్చు, లేదు అంటే ఆ నిర్గుణ పరబ్రహ్మ పైన ధ్యానమైనా కావచ్చు. ఆ జ్యోతి మాత్రం మనం ఆర్పుకోకూడదు. ఆ దీపం లోపట వెలిగించే బయట పనులన్నీ మనం చేస్తుండాలి. ఎప్పుడు భగవన్ విస్మరణానికి మనం వెళ్ళిపోకూడదు. ఆ చిన్న వృత్తి లోపట వెలిగించి బయట మిగతా కార్యక్రమాలన్నీ మనం హ్యాపీగా చేసుకోవచ్చు. ఎలాంటి పనిలో మనం వృత్తిలో ఉంటే ఆ వృత్తి మనం చేసుకోవచ్చు. పనిలో హెచ్చు తగ్గులు లేవు. కానీ లోపల ఉన్న ఈ జ్యోతిని మాత్రం
నిత్యము వెలిగించి ఉంచాలి. వాడు యోగి. నిత్యం అంటే ఆ భగవత్ ఎరుక ఉంటది కదండి, ఆ జ్ఞాపకం. ఆ జ్ఞాపకాన్ని మాత్రం మనం వదలకూడదు. ఆయన్ని మరిచిపోకూడదు. ఆయన్ని మరిచిపోతే ఏదో కోల్పోయాను అని మన అంతఃకరణ గబగబా గాబరా పడాలి. నారద భక్తి సూత్రాల్లో చెప్తాడు స్వామి. తద్విస్మరణే ప్రతికూలత. ఆయన మరిచిపోయిన వెంటనే వాడి మనస్సు ఏదో ఆందోళన కలుగుతాదంట. ఏదో ఏదో మర్చిపోయాను అనుకుంటాడంటే, ఏదో మర్చిపోలేదు, భగవత్ యొక్క జ్ఞప్తి మర్చిపోయాం. అది ఉంటే వాడు సుఖంగా ఉంటుంది. శ్మశానంలో కూర్చోబెట్టిన వాడికి భయంలే. ఎందుకు? లోకాధిపతిని ఎప్పుడు ధ్యానిస్తున్నాడు. నాకు ఈ శ్మశానం ఏం చేస్తదంటే. కాబట్టి ఆ జ్ఞప్తి కలవాడు యోగి. వాళ్ళకి నిత్యము ఆ జ్యోతి ఉంటది. సమస్త సాధనల యొక్క సారాంశము ఇదే. మన అంతఃకరణలో ఆ ప్రభువు యొక్క స్పర్శ నిత్యము ఉండాలి. సర్వ పావనకారి అదే. సమస్త శ్రేయఃకారి అదే. పరమ పురుషార్థము అదే. దాని పేరే మోక్షం. ఈ డొక్కులన్నీ పడిపోతాయి ఎప్పుడో ఒకసారి. భౌతికమైన ఈ డొక్కు పడిపోతుంది. మనస్సు, బుద్ధి, అహంకారం ఇవి నిత్యము మారుతూ, ఆడుతూ, పాడుతూ వాటి నృత్యాన్ని నువ్వు అన్నా అనకపోయినా చేస్తాయి. మరి నీ పురుషార్థం ఏంటో, నువ్వు కష్టపడి సాధించింది ఏంటండి అంటే ఆ దీపాన్ని వెలిగించాలి మనం. ఆయనకి మనకి కనెక్టివిటీ. ఆ కనెక్టివిటీ చేసేది ఆయన జ్ఞప్తి. ఆయన్ని అంతఃకరణలో అసూక్ష్మ వాణిలో ఆయన్ని మనం గుర్తించాలి, ధ్యానించాలి, జపించాలి. దాసులుగా మనం అక్కడ కూర్చోవాలి. ఆయన యోగి. ప్రహ్లాదుడిని అడిగారంట, ప్రహ్లాద నువ్వెక్కడుంటావు అని. ప్రహ్లాదుడు ఏం సమాధానం ఇచ్చాడో తెలుసా అండి? గోవింద పరిరంభిత అంటాడు. ప్రహ్లాదుడికి అనిపించేదంటే ఎప్పుడు కూడా గోవిందుడు ఇలా నన్ను పట్టుకొని ఉన్నట్టు ఆయన కనిపించేది. గోవింద పరిరంభిత అంటాడు ఆయన. ఎప్పుడు ఆ రెండు విడిలేవు. మరి మరి జ్ఞాన సాధన చేసిన వాళ్ళు, నిర్గుణ సాధన చేసిన వాళ్ళు ఏ వృత్తి ఉంచుకోవాలో చెప్పండి స్వామి అండి అంటే, నేను ఆత్మ అన్న ఎరుక ఎప్పుడు ఉండాలి. అది మర్చిపోకూడదు ఆ వృత్తిని. నేను అనగానే మన లోపటే ఉండాలి. సూక్ష్మంగా ఆ వృత్తి. నా నిజస్వరూపం సచ్చిదానంద స్వరూపం. నా నిజత, నా సత్యత అది అని ఆ వృత్తి నిత్యము ఉంచుకుంటే ఆయన జ్ఞానయోగి. లేదు భగవంతుడిని నిత్యము ఉంచుకుంటే ఆయన భక్తి యోగి. అర్జున, ఈయన నిత్య యోగి ఓయ్. ఏ రోజు నా నుంచి విడిపడాడు. గాఢ నిద్రలో మనకి లేపిన ఎవరు నువ్వు అంటే ఆ వృత్తి మనకి మొదట లేవాలి. ఈయన యోగి. ఇంకా యతాత్మ, ఇది గొప్ప లక్షణం. యతాత్మ అంటే ఏంటి స్వామిజీ అండి అంటే, ఆయన్ని ఆయన నిత్యము కంట్రోల్ చేసుకోగలడు. మహాత్ముడు తనని తాను నిత్యము కంట్రోల్ చేసుకోగలడు. ఇంకొకరు ఆయన్ని కంట్రోల్ చేయవలసిన అవసరం లేదు. ఇది గొప్ప ఏమంటారు విజయం మనస్సు పైన. మనస్సును జయించిన వాడు ఎవరు స్వామీజీ అంటే తనని తాను నిత్యము తనని తానే స్వయంగా కంట్రోల్ చేసుకోగలడు. వీళ్ళనే మామూలుగా మనం చూస్తే బాహ్య ప్రపంచంలో ఏమంటారండి అంటే వారు స్పష్టమైన క్రమశిక్షణని కలిగి ఉంటారు. ఈ యథాత్మ యొక్క బాహ్య రూపం, గ్రాస్ ఫామ్ ఎలా ఉంటదండి స్వామి అండి అంటే వాళ్ళు ఖచ్చితమైన క్రమశిక్షణని పాటిస్తారు. టైం అంటే టైం, భోజనం అంటే భోజనం. ఆ క్రమశిక్షణ వీళ్ళకి సహజంగా ఉంటది. ఒకరోజు పూజ్య గురుదేవ్ చిన్మయానంద గారు అప్పుడు 1960 టైంలో ఆ దశకంలో చెన్నై పట్టణంలో, ఇప్పుడు చెన్నై అంటే మద్రాసు పట్టణం అనేవారు కదండి. చెన్నై పట్టణంలో గురుదేవ్ యొక్క గీతా జ్ఞాన యజ్ఞం అనౌన్స్ చేశారు. గీతా జ్ఞాన యజ్ఞం జరుగుతుంది.
ఆ రోజుల్లో చిన్మయానంద గారి గీతా జ్ఞాన యజ్ఞం అంటే అందున పెద్ద పెద్ద సిటీల్లో అయితే వేల మంది వచ్చేవారు. 20,000, 30,000 ఎంతమందో వచ్చేవారు. సో 6:30కి కదండీ గురుదేవ్ యొక్క జ్ఞానయజ్ఞం ప్రారంభమయ్యేది. ఈయన హోస్ట్ ఉన్న ఇంటి నుంచి కారులో ఎక్కి ఆయనకి తెలుసు ఈ టైంలో స్టార్ట్ అయితే ఈ టైంకి నేను యజ్ఞశాలకి వెళ్ళిపోతాను అని. సో గురుదేవు యజ్ఞశాలకి వెళ్తున్నారు. వెళ్తూ ఉంటే ఆ రోజు ఏం జరిగిందో తెలీదు. ఈయన ఎళ్తున్న రోడ్‌లోనే ట్రాఫిక్ జామ్ అయిపోయింది. సిగ్నల్ వేసేసాడు వాడు. బళ్ళన్నీ నిలబడిపోయి ఈయన టైం చూసుకుంటున్నాడు. ఈయనకంతా లెక్క. ఈ టైంలో ఎళ్ళానంటే ఆ టైంకి చేరిపోతానని ఆయనకు అంచనా ఉండింది. ట్రాఫిక్ అంతా జామ్ అయిపోయింది. అందరూ చూస్తున్నారు. ఇంక గురుదేవ్ చక్కగా ఆయన కారు తలుపు ఆయన ఇంకొకరికి ఎవ్వరికీ చెప్పకుండానే ఆయన కారు తలుపు ఆయన తీసుకొని నడవటం ప్రారంభించాడు స్పీడ్‌గా. ఈయన వెంట ఈళ్ళందరూ నడవటం ప్రారంభించారు. 6:30 అయ్యేసరికి వ్యాసపీఠం మీద కూర్చొని ఓం ఆయన స్టార్ట్ చేయటం జరిగింది. అందుకే చెప్పేవారు చిన్మయానంద గారు ఓం అంటే మన వాచీలో ముల్లు మనం చూసుకోవచ్చట. సెకండ్లతో సహా 6:30 అవుతుంది. యతాత్ములు అంటే వీళ్ళు. ఒక గొప్ప యోగి ఆయనది బాంబే. ఆయనకి పుట్టుకతోనే కళ్ళు లేవు. నిసర్గదత్త మహారాజ్ ఆయన పేరు. అత్యంత పేదవాడు. చుట్లు చుట్టుకొని, ఆ చుట్టలు అమ్ముకొని, దాని ద్వారా వచ్చే పావలా రూ. 1 జీవనం గడిపించేవాడు. కానీ ఆయన జీవన్ముక్తుడు. జీవన్ముక్తుడంటే వేల సంవత్సరాలు తపస్సు చేసినా సాధించలేనటువంటి జీవన్ముక్తి సాధించిన ఆ మహాత్ముడు ఆయన పరిస్థితి అలా ఉండేది. అంధుడు. చూడటానికి ఏమీ బాగా కనిపించేవాడు కాదు. ఆయన చేసిన వ్యాపారం ఏంటి స్వామీజీ అంటే ఇది. క్రమేపీ ప్రజలకు తెలుస్తది. ఏదైనా పువ్వు పరిమళాన్ని ఎవరిమి ఆపలేం కాబట్టి ఆయన జ్ఞాన శోభ అందరికీ తెలిసి ఈ మహాత్ముడిని అందరూ ఆరాధించడం, పూజించడం చేస్తారు బొంబేలో. ఈయన ఏం చేశారో తెలుసా అండి? ఇప్పుడు మనకు లభిస్తున్న వేదం కూడా లభిస్తుంది ఈ రోజుల్లో స్క్రిప్ట్‌గా. ఆ స్క్రిప్ట్ తయారు చేయించింది ఆయనే. ఆయన సహజంగా అంధుడైనప్పటికీ, కళ్ళు లేనప్పటికీ కూడా ఈ పుస్తక రచనని ఆయన చేయించాడండి అంటే, ఆయన జ్ఞాన పరిపక్వత ఎంత ఉంటదో చూడండి. ఆయన దగ్గరికి ఎంతో మంది మహాత్ములు వస్తుండేవారంట, ఆశీర్వాదం తీసుకొని వెళ్తూ ఉండేవారు. కానీ, గురుదేవ్ వస్తునేటప్పుడు మాత్రం ఆయన దూరం నుంచే పోల్చేవాడట. చిన్మయానంద వస్తున్నాడు కదా అనేవాడంట ఆయన. చిన్మయానంద వస్తున్నాడు కానీ కళ్ళు లేవుగా. శిష్యులు అడిగేవారు, "గురువుగారు మీకెలా తెలిసింది చిన్మయానందే వస్తున్నాడు? కరెక్ట్ చిన్మయానందే వస్తున్నాడండి" అంటే, చిన్మయానంద నడిస్తే మిలిటరీ ఆఫీసర్ నడిచినట్టు ఉంటాదిరా. అడుక్కి ఎంత దూరం ఎయ్యాలో అంత దూరమే ఏస్తాడాయన. రెండో అడుగు, మూడో అడుగు, నాలుగో అడుగు, పదో అడుగు అంత దూరంలోనే పడితే ఆయన చిన్మయానంద ఒక్కడే అలా నడవగలడు. యథార్థములు అంటే అంతటి క్రమశిక్షణ. చూపు, మాట, నటక అన్నింటిలోనూ కూడా ఆ డిసిప్లిను శోభిస్తాది. వారు దివ్య పురుషులు. యథాత్మ, దృఢ నిశ్చయః. అర్జున ఈయన దృఢమైన నిశ్చయాన్ని కలిగి ఉంటాడు. నిశ్చయాన్ని కలిగి ఉండడమే మనబోటి వాళ్ళకి కష్టం. నిశ్చయం అంటే ఏంటి స్వామీజీ అంటే ఏదైనా నిర్ణయం తీసుకున్నామండి అంటే ఆ నిర్ణయం నుంచి మనం డీవియేట్ అవ్వకూడదు. దాని పేరు నిశ్చయం. ఈరోజు ఒక మాట అని రేపు మళ్ళీ మరొక మాట అన్నామంటే మన పర్సనాలిటీ స్ప్లిట్ అయిపోయినట్టు లెక్క. నిశ్చయము అంటే ఏదైతే మనం నిర్ణయిస్తామో దానికి కట్టుబడి ఉండాలి. ఈ రోజుల్లో ఈ క్రమశిక్షణ, ఈ పవిత్రత, పావనత తప్పిపోయింది కానండి. ఇచ్చిన మాట కోసం సమస్తాన్ని కోల్పోయిన వాళ్ళు ఎంతో మందిని చూసిన చరిత్ర మన భారత చరిత్ర. ఇప్పుడే చెప్పుకున్నాం భారతదేశం గొప్పది అండి అంటే, మీ దేశానికి ఏంటయ్యా గొప్పతనం అంటే ఈ విలువలే. తండ్రి మాట కోసం 14 ఏళ్ళు కీకారణ్యాలు పడిపోయాడు శ్రీరాముడు. రాచకుమారుడు. పరమ పావని అయిన సీతాదేవి అపహరణకి గురి అయింది. దీనంతటికి కారణం ఏంటండి అంటే ఒక మాట. నేనెళ్ళను అంటే పోయే. సత్యహరిశ్చంద్రుడు భార్యా బిడ్డల్ని అమ్ముకొని తను శ్మశానంలో దాసుగా పనిచేసాడు.
ఒక సర్వెంట్ గా పనిచేశాడు. కారణం ఏంటండి అంటే ఇచ్చిన మాటకి నిలబడ్డాడు. నిశ్చయము అంటే ఇవి. అది సంపద. ఈ రోజు మనం కీర్తించుకుంటున్నాం వాళ్ళని. తరతరాలుగా శ్లాఘిస్తున్నాయి వాళ్ళని. కారణం ఏంటి స్వామీజీ అంటే విలువలకు ఉన్న ఈ గొప్పతనం. మొన్న చిన్మయ మిషన్ ఒక కార్యక్రమం కండక్ట్ చేసింది, మీరు చూసారో లేదో అని, యూత్ అంతటికీను గీత గురించి ప్రచారం చేస్తూ వివేకానంద జన్మదిన సందర్భంగా క్లాసులు కండక్ట్ చేశారు. ఒక వక్త వచ్చారు మాట్లాడడం కోసమని. ఆయన చెప్పాల్సిందేదో చెప్పాడు. చెప్పిన తర్వాత స్టూడెంట్స్ కి అవకాశం ఇచ్చాడు ఆయన. ఏవైనా ప్రశ్నలు ఉంటే అడగండి, నేను సమాధానం చెప్తాను. అంటే స్టూడెంట్స్ లో ఒక అమ్మాయి, చిన్న అమ్మాయి, డిగ్రీ ఇంజనీరింగ్ ఏదో చదువుతున్న ఒక పాప లేచి తను అడిగింది, సార్ మీరు చెప్తున్నారు వాల్యూస్ ని కలిగి ఉండాలి అని. వాల్యూస్ అంటే సత్యము, అహింస, ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం, ఈ విలువల్ని కలిగి ఉండాలి అంటున్నారు కదండి. ఈ రోజుల్లో ఈ విలువలని సాధన చేస్తే మనకి గుర్తింపు ఏంటి? అసలు నిజంగా సాధన చేయగలమా? అవి ప్రాక్టికల్ గా అప్లికబుల్ చేయగలమా అని ప్రశ్నించింది ఆ అమ్మాయి. ఆయన ఏమన్నారో తెలుసా అండి? ఇదే వృత్తి చిన్మయానందకి వచ్చుంటది, వివేకానందకి వచ్చుంటది. విలువల పరంగా జీవితాన్ని గడపగలనా అని. కానీ వాళ్ళేమన్నారు? గడపగలము అన్నారు. కాబట్టి గొప్పవాళ్ళయ్యారు. నువ్వు గడపలేను అనే జీవితాన్ని ప్రారంభిస్తే నువ్వు గొప్పవాళ్ళు ఎలా కాగలవు? దృఢ నిశ్చయం అంటే నేను నిలబడతాను అంటే నిలబడతావు. మొదటే నేను నిలబడను, దాని అవసరం లేదు అనుకుంటే మనం గొప్పవాళ్ళు. ఈరోజు ఎంతో లక్షల మంది, కోట్ల మంది భూమి మీద పుట్టారు. వాళ్ళందరినీ మనం గుర్తించుకుంటామా? గుర్తించుకోం. ఈ సంపద కలిగిన వాళ్ళనే మనం గొప్పవాళ్ళుగా కీర్తిస్తాము. మనకి ఆదర్శ పురుషులుగా వాళ్ళని నిలబెట్టుకుంటాం. ఈ విలువలకున్న సంపద అది. నిశ్చయం అంటే ఏదైనా మాట ఇచ్చినా, ఏదైనా సహాయం చేస్తానన్నా, నా లాస్‌కైనా వాళ్ళకి నేను ఆ మాట నిలబెట్టాలి. దానికి కమిట్మెంట్ అయి తీరాలి. ఇది గొప్ప వాళ్ళ లక్షణం. నాయకుడికి ఉండే లక్షణం. ఉత్తముడు ఆచరించే పద్ధతి. వాళ్ళెక్కడ తప్పలే. విభీషణుడిని అందరూ డౌట్ చేశారు రాముడి దగ్గరికి వచ్చినప్పుడు. ఎందుకంటే స్వయంగా ప్రతిపక్షం యొక్క తమ్ముడే విభీషణుడు. సీతమ్మని ఎవరైతే ఎత్తుకెళ్ళాడో ఆయన స్వయాన తోబుట్టువు. ఈయనొచ్చి నీ దగ్గరికి వస్తాను అంటే అందరూ చెప్తారు షెల్టర్ ఇవ్వకు, మనం డౌట్ చేయాలి. ఎందుకు శత్రుపక్షం నుంచి తీసుకొచ్చి మన పక్షంలో పెట్టుకోవటం నిజంగా అయితే రాజధర్మం ప్రకారం కూడదది. అది తప్పు. ఆంజనేయ స్వామిని అడుగుతాడు. ఎందుకు? ఆంజనేయుడు రాజధర్మం కేటగిరీలోకి చెందడు. భక్త కేటగిరీలోకి చెంది. హనుమ నువ్వు చెప్పు, నువ్వేం చెప్పితే అది చేస్తాను. హనుమ ఏమంటాడు? స్వామి చేర్చుకో అంటాడు. విభీషణుడికి అప్పటికి ఇంక యుద్ధం ప్రారంభం అవ్వలే. విభీషణుడికి ఆశ్రయం ఇచ్చి రాముడు చేసిన పనేంటో తెలుసా అండి? తక్షణమే విభీషణుడిని లంకకి రాజుగా పట్టాభిషేకం చేస్తాడు రాముడు. యుద్ధం జరగల. అప్పుడే సముద్రం నీళ్లు తెప్పించి రాజతిలకం పెట్టి, ఈ రోజు నుంచి నువ్వు లంకా చక్రవర్తివి అంటాడు. లంకా చక్రవర్తివి అంటే ఇదేంటి స్వామిజీ, యుద్ధమే ప్రారంభం అవ్వలేదు, నువ్వు అప్పుడే మాటిచ్చేసావు, ఒకవేళ యుద్ధంలో మనం ఓడిపోతే అంటే రాముడు ఏమన్నాడు తెలుసండి? యుద్ధంలో మనం ఓడిపోతే విభీషణుడిని అయోధ్యకి రాజుడిగా చేస్తాను, నేను మళ్ళీ అరణ్యంలోనే కంటిన్యూ అయిపోతాను. కానీ విభీషణుడు రాజు అవ్వటం నా మాట. ఇవి నిశ్చయమైన వ్యక్తిత్వాలు అంటే. ఇది వ్యవహారంలో. కానీ భక్తుడికి, జ్ఞానికి కూడా ఒక నిశ్చయం ఉంటుంది. జ్ఞాని నిశ్చయం ఏంటి స్వామీజీ అంటే, నువ్వెవరోయ్ అంటే ఆయన ఎవరో ఆయనకి తెలుసు. అది దాని పేరు జ్ఞాన నిశ్చయము అంటారు. ఈ జ్ఞాన నిశ్చయము అయ్యే వరకు మనం జ్ఞాన సాధన చెయ్యాలి. ఇప్పుడు మనల్ని ఎవరైనా నువ్వెవరో అంటే మనం ఏవేవో అడ్రస్లు ఇస్తాం. జ్ఞాని నువ్వెవరు అంటే దానిని జ్ఞాన నిశ్చయము అంటారు. ఆయనకు తెలుసు ఆయన ఎవరు, హూ హీ ఈజ్. అది సహజంగా ఆయనకి స్థిరపడిన నిశ్చయ భావం. దీనినే జ్ఞాన నిష్ఠ అంటారు.
దీనినే బ్రహ్మవృత్తి అంటారు. సాధన యొక్క పరాకాష్ట అది, దృఢ నిశ్చయం అంటే. సగుణుడిని అడిగామనుకోండి, ఏమో మీ నిశ్చయం ఏంటండి అంటే ఒక శ్లోకం చెప్తారు పెద్దవాళ్ళు. భక్తుడి యొక్క నిశ్చయం ఎలా ఉంటదండి అంటే, ఏకో దేవః దేవకీ నందన, ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం, మంత్రాప్యేకం తస్య నామాని యాని, కర్మప్యేకం తస్య దేవస్య సేవ. నీ నిశ్చయం ఏంటో అని భక్తుడిని అడిగితే, ఏకో దేవః దేవకీ నందన, నాకు ఒక్కడే దేవుడోయ్, ఎవరనుకున్నావు? దేవకీ నందనుడు. నేను ఒకే శాస్త్రాన్ని పాటిస్తానోయ్, ఏం శాస్త్రం పాటిస్తావు? దేవకీ నందనస్య గీతం. దేవకీ నందనుడు ఏ గీతనైతే పాడాడో అదే శాస్త్రం. మంత్రాప్యేస, అనేక మంత్రాలలో నా మంత్రం ఏంటనుకున్నావు? తస్య నామాని, ఆయన నామమే నా మంత్రం. మరి నీ కర్మ ఏమిటో అండి అంటే, కర్మప్యేకం తస్య దేవస్య సేవ, ఆయన సేవ చేసుకోవడమే నా కర్మ. నేను శరీరం ద్వారా చేసే పని ఏంటి అంటే తత్సేవ. ఇది భక్తుడి యొక్క నిశ్చయం. 1,00,000 ఉన్నాయి, 1,00,00,000 ఉన్నాయి, అవి బాగుంటాయి, ఇవి బాగుంటాయి అంటే నాకు వాటిపైన రుచి లేదు అంటాడు. మనం చెప్పుకున్నాం నిన్నటి క్లాసులో. చాతక పక్షిలాగా ఉంటదంట భక్తుడి హృదయం. చాతక పక్షిని పిలిచి, గంగా నది పవిత్రమైనది, యమునా నది పవిత్రమైనది, సరస్వతి నది పవిత్రమైనది, ఆ నీళ్లు తాగొచ్చు కదా అంటే నేను తాగనంటది. పవిత్రమైనవి అయినప్పటికీ కూడా. మరేం తాగుతావండి అంటే, ఆ స్వాతి కార్తెలో పడిన నీరు తాగితేనే నా దాహం తీరుతుంది. నా భగవంతుడే నాకు. మిగతా ఎన్ని గొప్పలున్నా నాకు అనవసరం, ఎన్ని తక్కువ ఉన్నా నాకు అనవసరం. దీని పేరే భక్తి నిశ్చయత. చూడండి ఎంత సూక్ష్మంగా ఉందో. భక్తి నిశ్చయిత అంటే ఆయనే నాకు, మిగతాదేది వద్దు. జ్ఞాన నిశ్చయం ఏంటండి అంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ నాకు తెలిసి నేనెవరు. సంకట పరిస్థితుల్లోనూ, సుఖ పరిస్థితుల్లోనూ తన స్వరూపం యొక్క జ్ఞప్తిని మర్చిపోకుండా ఉండడాన్ని జ్ఞాన నిష్ఠ అంటారు. దృఢ నిశ్చయ. ఇంకా ఆయన పరిస్థితి ఏంటనుకున్నావు అర్జున? మయ్యర్పిత మనోబుద్ధి. ఆయన మనస్సు, బుద్ధి అర్పిత అంటే నాకు ఇచ్చేసాడు. గురూజీ ఎప్పుడు చెప్తాను, గొప్ప భక్తుడికి సామాన్యులకి తేడా ఏంటండి అంటే, మనకున్న ఇంత ప్రేమని 100 బ్యాంకుల్లో ఇన్వెస్ట్ చేస్తామట. నీకు కొంచెం ప్రేమ, నీకు కొంచెం ప్రేమ, నీకు కొంచెం ప్రేమ, నీకు కొంచెం ప్రేమ. చాక్లెట్ అంటే ప్రేమ, అదంటే ప్రేమ, ఇదంటే ప్రేమ, అది. ఇది మనది. అదే ప్రేమని 100 శాఖలుగా పంచేసాం. ఆహా! ఆయన మాత్రం తన ప్రేమనంతటిని అక్కడే ఇన్వెస్ట్ చేస్తాడు. దీని పేరే అర్పణం. మనోబుద్ధులు మొత్తం మనం చింపి చూసినా నారాయణుడే కనిపిస్తాడు తప్పించి మరొక నరుడు కనిపించడు అందులో. అన్నమయ్య అంటాడు, మనుజుడై పుట్టి మనుజుడిని సేవించడమా అంటాడు. నేను మనిషినే పుట్టాను, ఆయనకి ఎన్ని గుణగణాలు ఉండొచ్చు కాదు, ఇంకొక మనిషిని నేను సేవించననిస్తాడు. మాధవుడినే సేవిస్తానంట. అర్పణం. అర్పణం అంటే తన మనోబుద్ధుల్ని ప్రసాదంగా భగవంతుడికి ఇచ్చేశాడు. మనోబుద్ధులు అంటే ఏంటి స్వామీజీ? మనస్సు అంటే సర్వ సంకల్పాలు భగవత్ ఓరియంటెడ్ గానే ఉంటాయి. మనస్సు ఇవ్వడం అంటే అది చెప్పుకున్నాం గత క్లాసుల్లో. మనస్సు ఇవ్వడం అంటే ఏ సంకల్పం చేసినా ఆయన కోసమే చేస్తాడు. బుద్ధి ఇవ్వడం అంటే ఏంటి స్వామీజీ? ఏ నిర్ణయం తీసుకున్నా ఆయన కోసమే నిర్ణయం తీసుకుంటాడు. ఇవి మనోబుద్ధులు ఇవ్వటం అంటే. మనం దాని కోర్ చూసామనుకోండి, దీని వెనకాల కారణం ఏంటి? కారణం ఏంటండి అంటే, ఆ నిశ్చయం వెనకాల కారణం భగవత్ సేవ, భగవద్ అర్పణం. దేవుడే కనిపిస్తాడు. ఇవి మనోబుద్ధులని అర్పణం చేయటం అంటే. మయ్యర్పిత మనోబుద్ధి అర్జున యో మద్భక్త సమే ప్రియ. అటువంటి భక్తుడు నాకు ప్రియుడోయ్ అని చెప్తున్నాడు. భగవద్గీతలో స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలు చెప్తారు, భక్తుడి యొక్క లక్షణాలు చెప్తాడు, గుణాతీత పురుషుడి యొక్క లక్షణాలు చెప్తాడు.
కానీ స్థితప్రజ్ఞుణ్ణి భగవంతుడు నాకు వీడి ప్రియుడు అని అనడు, గుణాతీతుడిని వీడు నాకు ప్రియుడు అని అనడు, ఒక్క భక్తుడినే వీడు నాకు ప్రియుడు అంటాడు. ఎందుకో తెలుసా అండి? భక్తుడు భగవత్ చరణాలని ఆశ్రయిస్తాడు. స్వామి లేకపోతే వాడు కలకలం, స్వామి ఉంటేనే సుఖం. ప్రేమ యొక్క బలం ఇది. నామదేవు జ్ఞానదేవు అని ఇద్దరు సంత మహాత్ములు మహారాష్ట్ర. నిన్న కీర్తన చెప్పుకున్నాం కదండి, ఆయన నామదేవుడు. ఇద్దరికీ తెలుసు, భక్తి అంటే ఏంటో తెలుసు, జ్ఞానం అంటే తెలుసు. నారాయణుడి పరిచయం ఇద్దరికీ ఉంది, స్వయంగా శాస్త్ర పరిచయం ఉంది, ఉపనిషత్తులు చదివారు, భాష్యాలని. ఇద్దరు నామదేవు జ్ఞానదేవు. కానీ జ్ఞానదేవు మహారాజ్ ఎప్పుడు కూడా బ్రహ్మ వృత్తిలో రమించేవాడు. నిర్గుణ నిరాకారుడే అని బ్రహ్మ వృత్తిలో రమిస్తూ యోగ సాధనలన్నీ చేసేవాడు. ఆయన అష్టాంగ యోగము, సిద్ధులు అన్నిటినీ సంపాదించాడు జ్ఞానదేవుడు. నామదేవుడి యొక్క బలం అంతా ఏంటి స్వామిజీ అంటే భగవన్ నామ కీర్తన ఒకటే బలం. రాత్రింబగళ్ళు భగవన్ నామ కీర్తనే నామదేవుడి యొక్క బలం. వీళ్ళిద్దరూ కొంట ఒకరోజు భారతదేశం అంతా పర్యటిద్దామని బయలుదేరారు. వేరు వేరు ప్రాంతాలన్నీ పర్యటించి ఇప్పుడున్న రాజస్థాన్కి వెళ్ళారంట. ఇప్పుడు రాజస్థాన్ ఎడారి రాష్ట్రం ఉంది కదా, అక్కడికి వెళ్ళి ఎడారి మార్గం గుండా ప్రయాణం చేస్తున్నారంటే వీళ్ళిద్దరు. ప్రయాణం చేస్తూ ఉంటే ఇద్దరికి కూడా విపరీతమైన దప్పిక వచ్చిందండి. దప్పిక అంటే దాహం. దప్పిక వస్తూ నడుస్తూ ఉంటే ఎక్కడో ఒక దగ్గర పాడుపడిన బావి ఒకటి కనిపించింది. ఆ బావికి అడుగులో ఎక్కడో గుక్కెడు నీళ్లు ఉన్నాయి. గుక్కెడు నీళ్ళుంటే ఇద్దరు చూశారు. నామదేవు చూశాడు, జ్ఞానదేవ మహారాజు ఇద్దరు చూశారు. జ్ఞానదేవ మహారాజు మహాయోగి కదండి, ఆయన ఏం చేశాడంటే టక్కనే ఒక చిలకలా మారిపోయాడండి. వాళ్ళు మారిపోగలరు. జ్ఞానదేవ మహారాజు ఒక చిలకలా మారిపోయి చక్కగా నూతిలోకి వెళ్ళిపోయి ఆ నీళ్లు తాగి మళ్ళా బయటకు వచ్చేసాడు. దాహం పోయింది. వచ్చి బయటికి జ్ఞానదేవ మహారాజు అన్నాడంట, నీకు చెప్పానా యోగ సాధనలు శ్రేష్టమైనవి అని చెప్పానా? చూడు, ప్రాక్టికల్ గా అవసరమైంది. నా దాహాన్ని నేను తీర్చుకున్నాను నా యోగ సిద్ధులను ఉపయోగించి అని జ్ఞానదేవ మహారాజ్ చెప్పాడంట. నామదేవికి సిద్ధులు ఏం లేవు. నామదేవ్ అన్నాడంట, అలాగ కదా అని విఠల్ బాబాని పక్కన పెట్టి రక్కుమా అంటారు అక్కడ, రుక్మిణీదేవి పైన అప్పటికప్పటికి కీర్తన స్టార్ట్ చేసి ప్రేయర్ చేయటం మొదలు పెట్టాడు. ప్రేయర్ చేయటం మొదలు పెడితే ఆ నూతిలో నీళ్లు పైకి వచ్చి నుయ్యి మొత్తం నీటితో నిండిపోయిందంట. పై అంచు వరకు నీరు వచ్చేసింది. చక్కగా నామదేవ్ మహారాజ్ వెళ్ళి కావలసినంత నీరు తాగి నామదేవ్ ఒకటి అన్నాడంట, నీ యోగ సిద్ధులు నీ దాహం తీర్చాయి, మా అమ్మ అందరి దాహం తీర్చింది, ఎవరు గొప్ప చెప్పు అన్నాడంట. భక్తుడికున్న ప్రత్యేకమైన ఫెసిలిటీ ఏంటండి అంటే వీళ్ళిద్దరు మనసులో జోడి అయ్యి ఉంటారు, భగవంతుడు భక్తుడు. తేషామహం సముద్ధర్త, భగవద్గీతలో స్వామి మాటిస్తాడు, వాళ్ళని నేను ఉద్ధరిస్తాను. యోగక్షేమం వహామ్యహం, వాళ్ళ యోగక్షేమాలు నేను స్వీకరిస్తాను. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, ఎవరైనా సర్వధర్మాలని విడిచిపెట్టి నన్నే ఆశ్రయిస్తే నేను వాళ్ళకి మోక్షాన్ని కూడా ఇస్తాను. కాబట్టి సమే భక్త ప్రియ, అర్జున నాకు ఈ భక్తులంటే ప్రీతి ఓయ్ అని వీరిని ప్రత్యేకంగా స్వామి కీర్తించడం జరిగింది. ఎంత భాగ్యమో! సాధోహో స్పర్శనం పుణ్యం దర్శనం పాపనాశనం అంటారు. అటువంటి మహాత్ముల్ని చూసిన ముఖ్యంగా మనం చేయవలసింది ఏంటంటే ప్రాతస్మరణం చేయాలంట. వీళ్ళు ప్రాతస్మరణం అంటే ప్రపంచాన్ని దేనిని స్మరించక ముందు వాళ్ళని స్మరించాలి. అంతటి పావనమూర్తులు ఈ శ్రీమూర్తులు. సమస్త పుణ్య రాశి, తీర్థస్వరూప, క్షేత్ర స్వరూప భగవంతుడే భూమి మీదకి వచ్చి నడుస్తున్నంత గొప్ప. సాక్షాత్తు నారాయణులే కీర్తిస్తున్నారు వీరి విశేషాలను. రేపు మరికొన్ని చూద్దాం. హరి ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే
पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। हरिः ओम। श्री गुरुभ्यो नमः। हरिः ओम।